సామెతల గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ప్రొవర్బ్స్. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. రైట్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. మరి తెలుగులో చూస్తే కొన్ని మాటలు ఒకేలాగా ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఒకేలాగా ఉంటాయి. మరి ఈరోజు ఇంగ్లీష్లో చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. వివేచన అనండి అందరూ. దాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అంటారు. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుంటా. చూడండి, టీచర్ అంటూ ఉంటుంది, ఇప్పుడు చెప్పి అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టాండ్ అంటూ ఉంటుంది. దే విల్ యూజ్ దిస్, అర్థం చేసుకోవడము. తెలుగులో దాన్ని వివేచన అని అంటారు. మరి ఇవన్నీ వీటిల్లో కొంచెము ఎంత తేడా ఉందో మనం చూద్దాం. మొదటగా చూస్తే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మూలం అంటే ఏంటి? మూలము అంటే ఆధారము అని ఇక్కడ అనపడుతుంది. కానీ ఇంగ్లీష్లో చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, అంటే మొదలు అన్నమాట. మూలం అంటే మొదలు కూడా వస్తుంది కదా. చూడండి, వేరు అన్నిటికీ మూలము అంటాం, అది మొదలు అన్నమాట. అంటే దేవుని పట్ల మనకి భయం ఉంటే అది మొదలు మాత్రమే, దట్స్ జస్ట్ ద బిగినింగ్. ఎవరైనా దేవునికి భయపడుతున్నా, దేవుడు అంటే ఇష్టపడుతున్నా, మరి దేని విషయమైనా దేవునికి ఏదైనా చేస్తున్నా అదేమంటున్నారంటే అది ఆరంభమో అంట. దట్స్ ఓన్లీ ద బిగినింగ్. చాలామంది ఈ మొదట్లోనే ఆగిపోతారు. దే విల్ స్టాప్ ఇన్ ద బిగినింగ్. ఇంక మార్మన్స్ పొందారా, రక్షింపబడ్డారా, దేవుడిని తెలుసుకున్నారా, చాలు, మొదలే. కానీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్, ఈజ్ జస్ట్ ద బిగినింగ్. అందరూ చెప్పండి, నేను ఇంకా ముందుకెళ్తాను అని చెప్పండి. ఎస్, గాడ్ వాంట్స్ us to go from glory to glory to glory. ఆ తర్వాత చెప్తున్నాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నౌ అండర్స్టాండింగ్ ద నెక్స్ట్ లెవెల్. ఈ వాక్యంలో చూసుకుంటే, ఈ వచనం ప్రకారం మనం చూసుకుంటే ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ అండర్స్టాండింగ్. అంటే మొదట జ్ఞానము, అది కూడా జ్ఞానము పూర్తి జ్ఞానం కూడా అంటలేదు. ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానానికి మొదలు మాత్రమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అవునా, అంటే అమ్మో దేవుడిని చూసి భయపడుట మొదలు, దట్స్ జస్ట్ ద బిగినింగ్. అయితే ఇంకా ముందుకెళ్ళేమంటున్నాడు, ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ. అందరూ పరిశుద్ధ దేవుడు అనండి. ఎస్, మరి ఆయన గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంట. నా ఏంటి వివేచన? టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండర్స్టాండింగ్. వివేచన. ఈ వివేచన అనేది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో ఆ పదము, మనము మహిమలో ఇంకొక స్థాయికి వెళ్తాం. అప్పుడప్పుడు వి గెట్ స్టక్ ఇన్ అవర్ కెరియర్, ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యూచర్. రకరకాల విషయాలు మనం ఆగిపోతూ ఉంటాం. మరి వివేచన అనేది తర్వాత స్థాయికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. అదేంటది? దేవుడు పరిశుద్ధుడు ఎంతమందికి తెలుసు? ఎవ్రీబడి నోస్ దట్. మరి దాన్ని అర్థం చేసుకోవడం ఏంటి? వాట్ ఈజ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ? దాన్ని అర్థం చేసుకోవడం ఏంటి? ఎవ్రీబడి నోస్ దట్ గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ బిగ్, గాడ్ ఈజ్ పవర్ఫుల్. దెన్ వాట్ ఈజ్ అండర్స్టాండింగ్? 8వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. చూడండి, ఇక్కడ చూస్తే అన్నీ నేనే అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇట్స్ మీ, కౌన్సిల్ ఇస్ మైన్ అండ్ సౌండ్ విజ్డమ్ ఐ యామ్. ఇంగ్లీష్లో చూస్తే ఐ యామ్ అండర్స్టాండింగ్, నేనే జ్ఞానాధారం, మీ. సో నోయింగ్ గాడ్. వాట్ ఈజ్ నోయింగ్ గాడ్?
సరే పరిశుద్ధ దేవుడు అని మనకు తెలిస్తే అందరికీ తెలుసు, అపవాదికి కూడా తెలుసు, ద డెవిల్ ఈజ్ ఎ హోలీ గాడ్, దట్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. ద డెవిల్ నోస్ దట్. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? లెట్ us గో టు ద ప్రాక్టికల్ ఓరియంటెడ్ వే హౌ హీ డిస్క్రైబ్స్ అండర్స్టాండింగ్. 9వ అధ్యాయంకి వెళ్దాం, మళ్ళా 13 నుంచి చదువుకొద్దాం. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికేమీయూ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వాని పిలుచును. అది తెలివిలేనోడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు. ఆగండి, ఎవరు వచ్చారంట? 17వ వచనంలో తెలివి లేనివాడు, తెలివి లేనివాడు. లేనివాడు. వావ్. సో ఇక్కడ మనము తెలివి, వివేచన, ఈ 2 పదాలని ఇక్కడ వాడుతున్నారు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ దట్ ఇస్ అ గుడ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. 16వ వచనంకి ఒకసారి వెళ్తే ఇంగ్లీష్లో 16కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, హూసో ఇస్ సింపుల్ లెట్ హిమ్ టర్న్ ఇన్ హిదర్, అండ్ యాజ్ ఫర్ హిమ్ దట్ వాంటెత్ అండర్స్టాండింగ్. ఎవరికైతే వివేచన లేదో వాడితో మాట్లాడుతుందంట. ఏ పురుషుడికైతే వివేచన లేదో, ముందుగా ఈ స్త్రీ ఎవరు? వివేచన కలిగిన స్త్రీ, వివేచన లేని స్త్రీయా? ఎస్. సో వివేచన లేని స్త్రీ ఎవరిని ఆకర్షించుకుంటుంది? వివేచన లేని వాడిని ఆకర్షించుకుంటుంది. వివేచన లేని పురుషుడు ఎవరిని ఆకర్షించుకుంటాడు? వివేచన లేని స్త్రీని ఆకర్షించుకుంటాడు. ఏంటి వివేచన లేకపోవడం? వాట్ ఈస్ దాట్? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ డేంజర్. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా ఈ తెలివి వివేచన లేకపోతే చాలా కష్టం. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ లెవెల్, అండర్స్టాండింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. దేవుని తెలుసుకోవడము జ్ఞానములో మొదటి భాగం మాత్రమే. అయితే వివేచన కలిగి ఉండడము ఇది 2వ మెట్టు. అంటే ఇప్పుడు ఈ స్త్రీకి ఈ పురుషుడికి దేవుడు తెలుసా తెలీదా? తెలుసు వాళ్ళిద్దరికి. దే నో గాడ్. లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. 7వ అధ్యాయానికి వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. 4 నుంచి చదువుదాం, మళ్ళీ అక్కడికి వద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 4. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. చూడండి, ఇక్కడ 2 కలపాలా. జ్ఞానము కలపాలా, తెలివి కలపాలా. తెలివి అంటే ఏంటి? వాట్ ఈస్? చూడండి, ఎవరైనా పరీక్షలో బాగా బుద్ధిగా చదువుకుంటున్నాడు అనుకో, ఏమంటాం? జ్ఞానం గలవాడు అంటాం. అదే ఇద్దరు చదువుకున్నారు, ఒకడు ఫెయిల్ అయ్యాడు, ఒకడు పాస్ అయ్యాడు, ఎవడు తెలివైనోడు? ఇద్దరు చదువుకున్నారు, బుద్ధిగలవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హూ గెట్స్ విక్టరీ ఈజ్ ద వన్ హూ హ్యాస్ అండర్స్టాండింగ్. ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఎవరైతే దీన్ని నెగ్గుతారో, ఎవరైతే ఆ పరీక్షను పాస్ అయ్యి అర్థం చేసుకుంటాడో, చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆ పెన్ను పెట్టి అక్కడ రాస్తాడో, వాడికి ఏమంటాము? తెలివి అంటాం. ఆహా, ఎంత బాగా చదువుకుంటున్నాడో, ఇద్దరు బాగా చదువుకుంటున్నారు, వీడు పాస్ అయ్యాడు, వీడేమో ఫెయిల్ అయ్యాడు. సో దట్స్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యు ఆర్ స్టడీయింగ్, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. బట్ అండర్స్టాండింగ్ ఈజ్ సంథింగ్ యూ ప్రాక్టికల్లీ విక్టోరియస్లీ. జ్ఞానం, తెలివి అంటే నీవు లోకములో ఎప్పుడైతే ఆ శోధనను జయిస్తావో నీకేముంది? తెలివి ఉంది. లేకపోతే తెలివి లేని భయభక్తులా గలవాడివి. యు ఆర్ హియర్ బికాస్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యు ఆర్ హియర్ సీటెడ్. బట్ డూ యూ హ్యావ్ అండర్స్టాండింగ్? దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. అండర్స్టాండింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. తెలివి వేరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట వేరు. అది మొదటి మెట్టు. దట్స్ ద బిగినింగ్. కరెక్టే. నోయింగ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. బట్ అండర్స్టాండింగ్ ఇస్ ద సెకండ్ లెవెల్. ఇక్కడ అదే చెప్తున్నాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు. యూ నీడ్ బోత్. చదవాలా, పాస్ అవ్వాలా. యూ నీడ్ టు వర్క్ దట్ 2 థింగ్స్. చదవమ్మా, కంటిన్యూ చేయి. వర్స్ 5. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. వావ్.
దేవుని యందు ఎరిగినవారా, ఎరగనోళ్ళ? ఎరిగినవారే. సో పీపుల్ హూ న్యూ గాడ్ విల్ బి టెంప్టెడ్. ఎందుకంటే ఈ భూమి మీద సైతానుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి సైతానుడు మనల్ని ఆకర్షించుకుంటాడు. మనము ఆత్మ అయి ఉన్నాము, కానీ ఆత్మ ఎందులో ఉంది? శరీరములో ఉంది. పక్కనతో చెప్పు, నీ పరిశుద్ధమైన ఆత్మ శరీరములో ఉంది అని చెప్పండి. యువర్ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ ఎ ఫ్లెష్. యువర్ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ ఎ ఫ్లెష్. అయితే ఈ ఆత్మతోటి ఈ శరీరాన్ని జయించకపోతే వాడు ఆకర్షించుకుంటాడు. సో ఇఫ్ యూ డోంట్ కాంక్వర్ ద ఫ్లెష్ బై ద స్పిరిట్, ద డెవిల్ విల్ డ్రా ద ఫ్లెష్. ఈ ఆత్మతో శరీరాన్ని జయించకపోతే అపవాది శరీరాన్ని ఆకర్షించుకుంటాడు. కొంతమందికి రెండు ఉంటాయి, ఆత్మ ఉంటుంది. యేసుప్రభు వారు మాట చెప్తారు, మీరు ప్రార్థించాల, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఎంతమంది ప్రార్థన చేసుకుందాం అనుకుని ఇప్పుడు దాకా మీరు అనుకున్నట్టు చేసుకోలేకపోయారు? ఎవ్రీబాడీ. అంటే ఏమి నెగ్గింది అప్పుడప్పుడు? ద ఫ్లెష్ ఈజ్ విన్నింగ్ సమ్ టైమ్స్. ద ఫ్లెష్ ఈజ్ విన్నింగ్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి చేసుకుంటున్నారు. ఎప్పుడు చేసుకుంటారు? కష్టాలు ఎక్కువైపోయినప్పుడు. ఎవరు నెగ్గుతారు? ఆత్మ నెగ్గుతుంది. శరీరం బలహీనం అయిపోతుంది కష్టాలు ఎక్కువైనప్పుడు, అవునా కదా? కాన్ఫిడెన్స్ లెవెల్ కమ్స్ డౌన్, ద ఫ్లెష్ గెట్స్ వీక్. అప్పుడు ఏమి నెగ్గుతుంది? ఆత్మ. అందుకే అంటాడు దేవుడు, ఇన్ మై ఎఫ్లిక్షన్, ఇన్ దేర్ ఎఫ్లిక్షన్ దే విల్ సీక్ మీ ఎర్లీ. నీ కష్టాల్లో నీవు దేవుణ్ణి లోతుగా వెతుకుతావంట. సమ్ టైమ్స్ స్పిరిట్ రైజెస్ ఇన్ ఎఫ్లిక్షన్. God forcefully suppresses the flesh by affliction and raises the spirit so that you can pray and strengthen the spirit. చూద్దాం, లెట్స్ కంటిన్యూ, చదువుదాం. అవి నీవు జారస్త్రీ యొద్దకు, 5 అయిందా? జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. అంటే భయభక్తులుండి జ్ఞానము లేకపోతే జారస్త్రీ వద్దకు వెళ్ళిపోతావు. భయభక్తులుండి, అవునా, వివేచన లేకపోతే పరస్త్రీకి ఏమైపోతావు? లోబడిపోతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చావో నీకు శోధనలు ఎక్కువ అవుతాయి. సైతానుడు నేను ఇంకా ఎక్కువ ఆకర్షించుకుందాం అని చూస్తాడు. అదే శోధన. చూద్దాం, చదవం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడెను. ఆగండి, ఈమెకి ఎవరు కనపడ్డారంట? బుద్ధి లేనోడు. భయభక్తులు ఉన్నాయా? ఉన్నాయి. సో బుద్ధి లేని వాళ్ళని, అంటే భయభక్తులుండి బుద్ధి లేని వాళ్ళని ఎలా ఆకట్టుకుంటుందో మనం చూద్దాం. దిస్ స్ట్రేంజ్ ఉమెన్ హూ ఈజ్ ఆల్సో ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. లెట్ us see. వనల మధ్య బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడాను. భయభక్తులు గలవాడా? బుద్ధి లేనివాడా? భయభక్తులు కలిగి బుద్ధి లేనివాడు. అందరూ చెప్పండి, భయభక్తులు కలిగి బుద్ధి లేనివాడు వీడు అనండి. పక్కన వాళ్ళతో చెప్పొద్దు, మామూలు మీరు అనండి అంతే. So that don't say any, don't confess anybody, because this is going to bless you and take you to a new level. You're all now going to the next level. You're getting some understanding. This man has wisdom, the beginning of wisdom. Fear of God ఉంది, భయభక్తులు ఉన్నాయి, కానీ ఏమీ లేదు, బుద్ధి. ఇక్కడ చూస్తే అనేక పదాలు వాడుతున్నాడు. వివేచన, తెలివి, బుద్ధి, అవునా? జ్ఞానము వేరుగా వాడుతున్నాడు, జ్ఞానాన్ని కూడా అప్పుడప్పుడు కలిపేస్తున్నాడు. హీఈస్ మిక్సింగ్, అవునా? తెలుగులో అన్ని కలిపేస్తున్నాడు. ఇంగ్లీష్లో మటుకు అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అనండి. వావ్, దట్స్ వై ఐ లైక్ దిస్ బైబుల్ ఇంగ్లీష్. అండర్స్టాండింగ్ అంటే ఒకటే చెప్తున్నాడు మీనింగ్. అగైన్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్. లెట్ మీ నాట్ కన్ఫ్యూజ్ యూ బై గోయింగ్ దర్ టూ మచ్. ఎ మ్యాన్ వైడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. చదవండి. సంధివేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వాని పట్టుకుని ముద్దు. ఎక్కడ ఉంటుందంట? ప్రతి సందు దగ్గర. సో ఎవ్రీ హౌస్ ఈజ్ ఇన్ డేంజర్. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇన్ డేంజర్. ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ అండ్ ఎవ్రీ మ్యారీడ్ మ్యాన్ ఈజ్ ఇన్ డేంజర్. ద డెవిల్ వెయిట్స్ ఎట్ ఎవ్రీ స్ట్రీట్ కార్నర్. నువ్వు అనుకోవచ్చేమో ఇది మంచి కాలనీ, ఇది మంచి కాలనీ అని. పక్కన మంచి కాలనీ అనేది లేదని చెప్పండి. దెర్ ఇస్ నో గుడ్. ద డెవిల్ హ్యాస్ encountered, it has totally occupied everything.
ఎవ్రీ స్ట్రీట్ కార్నర్. అంటే ఈ భూలోకంలో తప్పించుకునే మార్గం ఉందా? లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నీకు తెలివి మనోహరముగా ఉండాలంతే. యూ నీడ్ అండర్స్టాండింగ్. దట్స్ ఇట్. దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ ఎస్కేప్ ద డెవిల్. యూ క్యాన్ గో టు సమ్వేర్ ఎల్స్. ఇట్ ఆక్యుపైడ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ స్ట్రీట్, ఎవ్రీ సిటీ. చూడండి ఏం జరిగిందో. ఒకవేళ నీకు బుద్ధి లేకపోతే ఏం చేస్తుందంట ఈ స్త్రీ? 13 వచనం చదువు. అది వాణ్ణి పట్టుకుని అది పట్టేసుకుంటుందంట బుద్ధి లేకపోతే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ షీ విల్ క్యాచ్ యూ. నువ్వు తప్పించుకొని పారిపోతావా? నీకు బుద్ధి లేదు కదా. సరే చూద్దాం. కమ్ ఆన్, లెట్స్ రీడ్. దిస్ విల్ హెల్ప్ యూ. ఐ డోంట్ వాంట్ టు కండెమ్ యూ బై సేయింగ్ ఇట్ సీరియస్లీ, సో ఐఎమ్ పుట్టింగ్ సమ్ హ్యూమర్. ఓకే. అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. ఏమర్పించిందంట? ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో సమాధాన బలి అర్పించింది మనకి దేవుడికి ఎవరు? మరి పాత నిబంధనలో సమాధాన బలి అర్పించాల్సింది ఎవరు? మనము. మేకను, దూడను, దాన్ని అర్పిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ స్త్రీ పాత నిబంధనలో ఏం చేసింది అంటే పాపానికి తర్వాత అర్పిస్తుందా, ముందు అర్పిస్తుందా? ముందే, అడ్వాన్స్. సాధారణంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం తర్వాత అర్పించాలి, కానీ ఈమె ఏం చేస్తుంది? అడ్వాన్స్గా బలి ఇచ్చేస్తుంది. లెట్స్ రీడ్. సమాధాన బలులను నేను అర్పింపవలసి చూడండి. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకుని వలనని రాగా, నిన్ను ఎదుర్కొని వలనని బయలుదేరగా. అంటే ఏం చెప్తుంది? ఈ పాపము క్షమించబడ్డాది. ఏమైంది? మనము చేయబోయే పాపము. దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా వేర్ సేవ్డ్ పీపుల్ సిన్. ఫర్గివ్నెస్ అంటే భవిష్యత్తులో నీకు ఫర్గివ్నెస్ ఉంది అని నీ మనసులో తలంపు వచ్చిన తర్వాత యు కమిట్ దట్ మిస్టేక్. I know there is a danger in telling the past, present and future are forgiven. Yeah, there is a danger. నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు క్షమించేశాడు అనే దాంట్లో అది నిజమా కాదా? నిజమే. అందుకే దాన్ని ఈమె ఉపయోగించుకుంటుందా లేదా? ఎస్. డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా నెగ్గుతున్నాడు అనమాట. ఎవరికైనా తెలుసా? నౌ హీ ఈస్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఫర్ అమెరికా. అతను ఇంటర్వ్యూ వచ్చి చాలా పెద్ద వ్యాపారవేత్త, న్యూయార్క్లో పెద్ద బిల్డింగ్ మీద ఉంటుంది అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ రియల్ ఎస్టేట్ మ్యాన్. అతన్ని అడిగాడంట ప్రెస్, అతను ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అవుతాడంట, నీవు వ్యాపారంలో ఏమీ మోసాలు చేయలేదా అని అడిగితే అతను అన్నాడంట, పెద్ద మోసాలు ఏం చేయలేదు, కానీ చట్టంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రతి చట్టంలో కొన్ని వీక్ చూడండి. న్యాయవాది ఒకే చట్టాన్ని ఉపయోగించి, ఇద్దరు న్యాయవాదిలే, ఒకడికి చట్టం బాగా తెలుసు, ఒకడికి తెలియదు. వీడు ఏం చేశాడు? చట్టం బాగా తెలిసినోడు అందులో కొన్ని లోటుపాట్లు ఎతికి ఒక దోషిని నిర్దోషి చేసేశాడు. అందులో ఆ యొక్క చట్టము సరిగ్గా తెలియని లాయరు నిర్దోషిని నిరూపించలేకపోయాడు. ఇతను దోషి నిర్దోషి నిరూపించాడు. అలాగే నేను కొన్ని లూప్ హోల్స్ని వాడుకున్నాను అని చెప్పాడు. ఐ యూజ్డ్ సమ్ లూప్ హోల్స్ టు బి ఫ్రాంక్, ఈజ్ అ గుడ్ మ్యాన్. అలాగే ఎవరు చెప్పరు, హీ సెడ్ ఇట్, నేను వాడుకున్నాను. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే మనము బైబిల్లో ఉండేటువంటి కృప ద్వారా వచ్చేటువంటి కొన్ని విషయాలను, పాత నిబంధనలో కూడా కృప ఉందా లేదా? ఉంది. నువ్వు పాపం చేసిన తర్వాత వెళ్ళి ఆ బలి నీవు అర్పించాలి. కానీ ఈమె దాన్ని ముందే వాడుకుంటుంది అన్నమాట. షీఈస్ సీయింగ్ దట్ యాజ్ అ లూప్ హోల్ టు కవర్ హర్ మిస్టేక్. అందుకే ఒక మాట అంటుంది 14లో ఏముందమ్మా చదువు. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను. ఐ హావ్ పీస్ ఆఫరింగ్స్ విత్ మీ దిస్ డే హ్యావ్ ఐ పేడ్ మై వోస్. సో నో ప్రాబ్లం, నువ్వు చేసే అర్పించేద్దాం, ఇట్స్ డన్. సో క్లియర్. అంటే ఇద్దరు విశ్వాసులా కాదా? దీస్ ఆర్ ఫెయిత్ పీపుల్, దీస్ ఆర్ స్ట్రాంగ్ బిలీవర్స్, దీస్ ఆర్ బిలీవర్స్. చదువు 22 చదువు. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును. ఆగండి. వెంటనే పశువు వధకు పోవునట్లును. కరెక్టే, అది క్షమించబడ్డది.
అది ఫ్యూచర్లో నువ్వు ఒక బలిస్తావు, అది క్షమించబడ్డది. కానీ ఎలా పోతున్నాడంట? పశువు వదకు. దెర్ ఈజ్ ఎ డ్యామేజ్ హిడెన్ ఇన్ దాట్. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లెగుస్తాడు, కానీ పడిపోయినప్పుడల్లా దెబ్బ తగులుతుందా తగలదా? ఎస్. మచ్చ ఉంటుందా ఉండదా? ఎస్. ఎవ్రీ టైమ్ యూ మేక్ ఎ మిస్టేక్, ఎ వూండ్, యూ సఫర్ ఎ వూండ్, అండ్ ఎ వూండ్ బ్రింగ్స్ డిస్హానర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, గివింగ్ యూ లో పాయింట్స్. సో నువ్వు పడిపోయి లేస్తున్నావు, కానీ ఏమైపోతుంది? దేవుని రాజ్యంలో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నావా? ఉన్న మహిమ తగ్గిపోతుందా? ఎస్. దెర్ ఇస్ ఎ డ్యామేజ్ గోయింగ్ ఆన్ ఎవ్రీ టైమ్ యూ ఫాల్. దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్. చూడు, నాకేం కావట్లేదు అనుకుంటా. కరెక్టే, దేవుడు క్షమించేశాడు, ఆయన నేను విడవక ప్రేమిస్తున్నాడు, బట్ దెర్ ఇస్ ఎ డ్యామేజ్ ఎవ్రీ టైమ్. లైఫ్ ఈజ్, వాట్ ఈజ్ లైఫ్? సంబడి సెడ్ దట్. Life is what you choose. Life is what you choose. అందుకే దేవుడు అంటాడు, choose life or death. Choose. Life is nothing but making choices. ఈ జీవం అంటే ఏంటి? నిర్ణయాలు తీసుకోవడం. ఏంటి? నిర్ణయాలు తీసుకోవడం. Life is nothing but making choices, good or bad, good or bad, good or bad. మనం అనుకుంటాం, వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, వీళ్ళు బాగా పైకి వచ్చారు. ఎందుకు వచ్చారు? దే మేడ్ సమ్ గుడ్ చాయిసెస్. వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నువ్వు పడుకున్నావు ఇంట్లో, తిని తాగి, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు సంపాదించుకున్నారు. వాడు బుద్ధిగా చదువుకున్నాడు, వాడు పైకి వచ్చాడు. తలరాత బాగుందండి వాడికి, రేఖలు బాగున్నాయి, ఈ పొడుగ్గా ఉంది ధనరేఖ. పిచ్చి మాటలు అవన్నీ. దీస్ ఆర్ ఆల్ ఫూలిష్ థింగ్స్. ద డెవిల్ వాంట్ టు టెల్ యూ, కంటిన్యూ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేది చేయి, వాడు చేసేది చేస్తాడు. వెళ్ళిపోతారు. నో, లైఫ్ ఈజ్ చాయిసెస్. ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎవ్రీ డే పొద్దున్న లేచిన కాడి నుంచి చాయిసెస్, నిర్ణయాలు. ఏ నిర్ణయం తీసుకుంటావు? పనామే, ఆళ్ళు, ఏళ్ళు, నిర్ణయాలు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. సో వాట్ చాయిస్ యూ మేక్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ, విల్ అట్రాక్ట్ ఐదర్ డెవిల్ ఆర్ గాడ్ టు బ్లెస్ యూ. నీవే నిర్ణయం తీసుకుంటావు? అపవాది నిన్ను శోధించాలా, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? ద డెసిషన్స్ దట్ యు మేక్. సరే, చూద్దాం. పశువు వదకపోవునట్లు పరులచే చిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లు. అంటే ఏంటి? సంకెళ్ళు అనండి. సో ఎవ్రీ టైమ్ యు ఫాల్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బాండేజ్. పడిపోయిన ప్రతిసారి ఎందులోకి వెళ్ళిపోతున్నావు? బంధకంలోకి వెళ్ళిపోతున్నావు. ఎవ్రీ టైమ్ యు ఫాల్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బాండేజ్. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఈజ్ అ పవర్ఫుల్ గాస్పల్, ప్రాక్టికల్ గాస్పల్. నువ్వు సామెతలు 100 సార్లు చదివినా అర్థం కాదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ నౌ ఫ్రమ్ ద సేమ్ ప్రొవర్బ్స్. నేను మెసేజ్ చెప్పిన తర్వాత చదివితే నీకు బాగా అర్థమవుతుంది. సంఖ్యలలోకి పోతున్నాడంట. సంఖ్యలు అంటే ఒకసారి పడిపోయినప్పుడు ఎందులో పడిపోతున్నావు? సంఖ్యల్లో పడిపోతున్నావు. అమ్మయ్య లేచిపోయాను అనుకుంటున్నావు, మళ్ళా కొంచెం ముందుకు వెళ్తున్నావు, కాళ్ళకి ఏమున్నాయి? అక్కడ దాకా వెళ్ళి ఏమవుతున్నావు? మళ్ళా ఆగిపోతున్నావు, మళ్ళా పడిపోతున్నావు. So every time you fall, you are getting a wound and you are becoming bonded. పడిపోయిన ప్రతిసారి గాయం తగులుతుంది, నీకేం పడుతున్నాయి? సంకెళ్ళు. Did you see that? How? కరెక్టే, మళ్ళీ లెగుస్తున్నావు, బట్ ఎవ్రీ టైం, పక్కనతో చెప్పండి, పడిపోయిన ప్రతిసారి గాయం తగులుతుంది, బంధకంలోకి వెళ్తున్నామని చెప్పండి. Every time you make a wrong decision, you choose a wrong thing, you are doing something wrong. Every time you use your tongue to curse somebody, you are falling and you are entering into bondage. You are entering into bondage. చదవం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకును వాడు దాని వెంట పోయెను. సర్లే, ఈ ఒక్కసారి అనుకుంటాడు వాడు, ప్రభు ఒక్కసారి క్షమించిన నాయన స్తోత్రం. ఎలాగా, ఇదిగో ఆమె చెప్పేసింది కదా, ఎలాగా ముందే అర్పించేస్తుంది, ఆల్రెడీ బలి పెట్టింది, పాపం చేయడు, బలే అర్పించాడు, అమ్మయ్య ఏసు క్షమించేశాడు అని మళ్ళీ వచ్చేస్తాం. కరెక్టే, హి డిడ్ దట్ డెసిషన్. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడి దాని వెంట. అంటే ఎన్నిసార్లు పడిపోతాడు?
ఎన్నిసార్లు పడిపోతాడు అలాగా? ప్రాణహాని జరిగే వరకు. వా until that kills him, that bondage kills him. This is what the devil hides. మొదటిసారి తెలీదు, రెండోసారి తెలీదు, మొదటి సంవత్సరం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు బాగానే ఉంది. 11వ సంవత్సరం బయటపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోగము? అదే నీవు సంఘానికి వచ్చావనుకో, పశ్చాత్తాపడ్డావనుకో, దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు. గాడ్ విల్ హీల్ యూ. అలాంటి వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళా దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు. యోబు అలాగే, యోబు గురించి చెప్పానా లేదా? స్వనీతితోటి యోబు తెచ్చుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు ఎంత ఇచ్చాడు? 2 అంతలు. గాడ్ విల్ గివ్ యూ బ్యాక్ ఇఫ్ యూ రిపెంట్ అండ్ గో దట్ అహెడ్. లేకపోతే యూ కీప్ ఆన్ ఫాలింగ్. పక్కన చెప్పండి, ఈసారి ఒకసారి కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. సో రెసిస్ట్ ద టెంప్టేషన్ ద ఫస్ట్ టైం. రెసిస్ట్ ద టెంప్టేషన్ ద వెరీ ఫస్ట్ టైం. మొదటిసారి శోధనను ఏం చేయాలా? జయించాలి. డోంట్ సీ మొదటిసారి అయిపోతుంది, రెండోసారి అమ్మాయి డిసెంబర్ వచ్చేస్తుంది, ఇక అన్నీ కట్ చేసుకొని జనవరి నుంచి ఫ్రెష్గా ఉంటా. నీ వల్ల కాదు. మళ్ళీ ఫిబ్రవరిలో మొదలుపెట్టి డిసెంబర్ దాకా కానిస్తావు. మళ్ళీ డిసెంబర్లో కొత్త నిర్ణయం తీసుకుంటావు. కొత్త 7 మొదలు పెట్టాను నా బతుకు. అబ్బే, అగైన్ ద ఓల్డ్ థింగ్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, విజ్డమ్ ఈజ్ నాట్ ఇనఫ్. అండర్స్టాండింగ్, వివేచన అనండి, తెలివి అనండి, బుద్ధి. సో ప్రాక్టికాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. హౌ యూ రెసిస్ట్ ద డెవిల్ ఎట్ ద ఫస్ట్ టైం. ఒకవేళ పడిపోయావా, లేచి ఎందుకు పడిపోయాను? ఆ రోజు పొద్దున్న ఎందుకు పడిపోయావు? బైబిల్ చదివి 6 నెలలు అవుతుంది. ఎంత? సంఘానికి వెళ్తున్నావా? వెళ్తున్నావు. ప్రార్థన చేసుకొని సంవత్సరం అవుతుంది. ఎంత? అంటే ఆత్మ ఏమైపోయింది? బలహీనమైపోయింది. అందుకని పడిపోయావు. ఇఫ్ యూ డోంట్ గో బ్యాక్ టు ద రూట్. ఉపవాసం ఉండి ఎంతకాలం అయింది? అసలు తెలీదు. అప్పుడు మారుమనసు పొందినప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళేవాడిని, హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఎన్నేళ్ళు? ఇప్పుడు ప్రేయరు లేదు, బైబిల్ లేదు, గుడికి మట్టికి వెళ్తున్నావు. యు సీ దాట్. ఇది చూసుకొని మళ్ళా నీ ప్రార్థనా జీవితాన్ని నీవు తెచ్చుకొని, నీ బైబిల్ పట్టణాన్ని తెచ్చుకొని పొద్దున్నే ఆ బలాన్ని తీసుకుంటే ఆ శోధనలన్నీ దూసుకొని వెళ్ళిపోతావు నువ్వు. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. హల్లెలూయా. ఇఫ్ యూ టేక్ దట్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్, ఎవ్రీ డే రీడ్ యువర్ బైబుల్, ప్రే. 1 గంట తీసి 1 గంట ప్రార్థన బైబిల్ చదవు అనుకో, ఎన్ని వీధులు దాటినా ఒక్క ఆమె రాదు నీ దగ్గరికి. హల్లెలూయా. నో మ్యాటర్ వేర్ యు గో, యు ఆర్ ఎంపవర్డ్. సర్వాంగ కవచం ధరించుకున్న తల నుంచి కాలు వరకు. హల్లెలూయా. ఎన్ని బాణాలైని తగలవు నీకు. లేకపోతే మాకు బాణం ఎత్తే చాలు జువ్వని వెళ్ళిపోతావు. సో యూ విల్ నాట్ మేక్ చాయిసెస్ బై ఐస్. నీ కళ్ళతో నిర్ణయాలు చేయవు. దేంతో చేస్తావు? విశ్వాసంతో. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలా, నేను కూడా. ద అండర్స్టాండింగ్, ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకొనుట వివేచన. యు గెటింగ్ మీ? ఆ మాటకి ఏమొస్తుంది? బలం వస్తుంది. సో నీ మనసాక్షి ఏమవుతుంది? బలం పొందుకుంటుంది. యువర్ కాన్షియస్ బికమ్ స్ట్రాంగ్. ఐ నీడ్ టు బి హోలీ. మై గాడ్ ఈజ్ హోలీ. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. లేదనుకో, తెలుసు అయినప్పటికీ బలహీనత. అందుకే వెంటనే పశ్చాత్తాపడతాం. ఏమవుతాడు విశ్వాసి? వెంటనే పశ్చాత్తాపడతాడు. గుడ్, దట్స్ ఎ గుడ్ సైన్ బికాస్ యు ఆర్ సేవ్డ్. బట్ అగైన్ ఇట్ ఇస్ ఇన్ డేంజర్ ఇఫ్ యూ డోంట్ గో టు ద రూట్. ఆ వేరుకెళ్ళి ఎందుకు పడిపోయాను, వాని గుండె అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. ఇలాగా సంఘములోంచి ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. పీపుల్ కమ్ టు చర్చ్ అండ్ పీపుల్ డ్రా బ్యాక్ లైక్ దిస్. కొంతమంది వస్తూనే సడన్గా కనపడరు. ఎందుకు? సంఘంలో ఉంటూనే అవి నడుస్తూ ఉంటాయి. ఒక 10-15 ఏళ్ళ తర్వాత దే డిసపియర్. ఏమైపోతుంది? బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు దాకా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏమైంది? 10 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? 15 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? బలహీనపడిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళిద్దరు విశ్వాసులా కాదా? కాబట్టి ఎక్కువ డేంజర్లో ఎవరున్నారు? అవిశ్వాసులా, విశ్వాసులా? ఫెయిత్ పీపుల్ ఆర్ ఇన్ మోర్ డేంజర్.
ఈ స్త్రీ కూడా ఈ పరస్త్రీ కూడా విశ్వాసే కాదా? ఈ పురుషుడు విశ్వాసే. ఇద్దరు మంచి బిలీవర్సే. ఓకే, నా వచ్చేయండి సామెతలు 14 నుంచి అది. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఎక్కడ పడితే అక్కడ, ప్రతి సందు రాజవీధి, ఎక్కడ అసలు తప్పించుకునేది లేదా. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళివారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. చూసారా, దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి. సాధారణంగా పాపము వెలుగులో చేస్తామా, చీకటిలో చేస్తామా? రహస్యంగా చేస్తామా, పబ్లిక్గా చేస్తామా? సీక్రెట్. అందుకే అంటాడు పేతురులో, యాడ్ వర్చ్యూ టు ఫెయిత్. యాడ్ వర్చ్యూ టు ఫెయిత్. లెట్స్ గో దేర్ అండ్ కమ్ బ్యాక్. యూనో, కూరలోని ఉప్పు ఒకటి వేస్తారా? అన్నీ వేస్తారు. యూ యాడ్ ఎవ్రీథింగ్. దెర్ ఆర్ సమ్ ఇంగ్రీడియంట్స్ యూ నీడ్ టు నో టు మిక్స్ టు బ్యూటిఫై యువర్ లైఫ్. 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము. 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు ఏం పెట్టాలంట? సద్గుణము. యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ. కలపాల. అంటే విశ్వాసం ఒకటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. మీ విశ్వాసమునందు ఏం కలపాలా? సద్గుణము. సద్గుణమునందు జ్ఞానము. టు యువర్ వర్చ్యూ నాలెడ్జ్. చదువమ్మా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు ఏం కావాలా? ఆశా నిగ్రహం. అదే పొద్దున నువ్వు ప్రార్థించి బైబిల్ చదివితే నీలో ఏముంటుంది? ఆశా నిగ్రహం. యు విల్ సే నో, నేను శరీరాన్ని బట్టి వెళ్ళను, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఎలా ఉండాలా? ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. ఆ వచనం గుర్తుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. తర్వాత మాట ఏంటి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నోయింగ్ అబౌట్ ద హోలీ గాడ్. He has paid the price of blood. So the knowledge will keep you. My God is holy. Knowledge will keep you. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. 2 పేతురు 1వ. జ్ఞానమునందు ఏం కలపాలంట? 6వ వచనము. జ్ఞానానికి ఏం కావాలా? ఆశ. అంటే జ్ఞానం ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఈ తప్పు చేయకూడదని తెలిసే సరిపోతుందా? తెలిసి ఉండేవాళ్ళే చేస్తారు సాధారణంగా తప్పులన్నీ. నాకు తెలుసు చేయకూడదని, అయినా చేస్తాడు. అంటే ఏం లేదు? విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, ఏమి లేదు? ఆశా నిగ్రహము. సెల్ఫ్ కంట్రోల్, టెంపరెన్స్. నా చదువు. ఆశా నిగ్రహమందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఫర్గివ్నెస్. Unforgiveness causes pain. Unforgiveness eats your body. నువ్వు ఎప్పుడైనా ఎవరి మీద విషం పెట్టుకున్నావు అనుకోండి, కరెక్టే. ఇఫ్ యు అన్ఫర్గివ్, ఎవరి మీద కపటం పెట్టుకున్నావు అనుకో, అది నీ శరీరాన్ని తినేస్తుంది. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ unforgiveness in somebody, anger on somebody, that will poison your flesh. If you forgive, you release him, you will get refreshed in your body. Hallelujah. నీవెప్పుడైతే ఇతరులు క్షమిస్తావో నీ శరీరాన్ని విడిపించుకుంటావు. నీవెప్పుడైతే క్షమించకుండా వారి మీద కోపం పెట్టుకుంటావో నీ శరీరాన్ని విషపూరితము చేసుకుంటావు. అయితే కానీ ఆమెకు దానికి కారణానికి ఎందుకు ఆ శరీరం అలాగైపోయింది? ఆమె ఏం పెట్టుకుంది? పగ. ఏం పెట్టుకుంది? ఆ వ్యక్తిని విడుదల చేసిందా? విడుదల చేయలే. ఫర్గివ్నెస్ రిలీజెస్ యూ. క్షమించడము నేనేం చేస్తా? సపోజ్ ఎవడో నీ దగ్గర డబ్బులు కొట్టేశాడు, ఎవడో నీ బంధువు నిన్ను మోసం చేశాడు, నీ బంధువు డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. నీ బంధువే. ఎవరో? నీ బంధువే, యువర్ ఓన్ రిలేటివ్.
నీ సహోదరి టు బీ క్లోజ్, షీ స్టోల్ ద మనీ. విశ్వాసియే, నువ్వు క్షమించట్లేదు, ఏం చేయలేవు, క్షమించట్లేదు, అలా పగబెట్టుకున్నావు. కానీ నువ్వు అలా ఉండడానికి కారణం నిజమా? నిజం. నువ్వు కష్టపడి దాచుకున్న 10 సంవత్సరాల డబ్బుని వాడు మోసం చేసేసాడు. 10 సంవత్సరాలు దాచుకుని డబ్బుని కొట్టేశాడు వాడు. నీ వయసు 30, వాడి వయసు 25. నువ్వు పగబెట్టేసుకున్నావు, అలాగా 5 ఏళ్ళు పెట్టుకున్నావు. 36కి నీకు క్యాన్సర్ వచ్చింది. వాడు బాగానే ఉన్నాడు, డ్యాన్స్ వేసుకుంటా, తినేసి తాగేసినాడు. వాడికి ఏదో శ్రమ వస్తుంది, కరెక్టే. కానీ నీకెందుకు వచ్చేసింది క్యాన్సర్? నువ్వు ప్రార్థన, నేనేం చేయలేదు, నేనేం చేశాను? వాడిని డబ్బులు పోయినందుకు ఇప్పుడు చెప్పండి, అక్కడ డబ్బులు పోవడం అనేది పాయింట్ ముఖ్యమా, వాడిని క్షమించడం అనేది ముఖ్యమా? ఏది ఎక్కువ డేంజరు, ఏది ఎక్కువ నష్టం జరిగింది? డబ్బులు పోవడమా, క్షమించలేకపోవడమా? ఆమె ఒక మాట తిట్టేసింది, నేను తిట్టి గొడవ పెట్టేసింది, నీతోటి గొడవ పెట్టేసిందా, నేను నిన్ను వదిలేస్తా, నేను ఈ మొగుడిని వదిలేస్తా అని క్షమించకుండా ఏమైపోయారు? సెపరేట్ అయిపోయారు. ఎవరికి నష్టము? ఏది ఇంపార్టెంట్? తిట్టి ఇంపార్టెంటా, కలిసి ఉండడం ఇంపార్టెంటా? కలిసి ఉండడం ఇంపార్టెంట్. సంబడి బ్లాస్ఫెమ్డ్ యువర్ నేమ్. నీ వెనకాల నానా మాటలు అనేసారు, నువ్వు పగబెట్టేసుకున్న వాళ్ళ మీద, క్షమించట్లే. వాడికి ఎక్కువ నష్టం జరిగింది, నీకు ఎక్కువ నష్టం జరుగుతుందా? అన్ఫర్గివ్నెస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లూజింగ్ సంథింగ్. అన్ఫర్గివ్నెస్ ఈజ్ మోర్ డేంజరస్. రిలీజ్ ద పీపుల్. నువ్వు అనుకోవచ్చు, వాడు తప్పు చేశాడు, నేను ఎందుకు క్షమించాలి వాడిని? దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? నీకే. దీన్ని ఏమంటారు? వివేచన అనండి, అండర్స్టాండింగ్. వివేచన ఉన్నవాడే క్షమిస్తాడు, వివేచన లేనివాడు క్షమించడు. Forgive your wife, forgive your husband. The unforgiveness causes you more danger. చూడండి, ఇవన్నీ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఓకే, 10వ వచనం చదువు. అదే అధ్యాయం 10వ వచనం అమ్మ. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఏంటి, ఏం చేయడానికి? విశ్వాసం ఒకటేనా? ఎన్ని ఉండడానికా? ఇవన్నీ ఉండడానికి జాగ్రత్త పడాలంట. చదువమ్మా. మీరిట్టి క్రియలు చేసిన వారైతే, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. నీతిమంతుడు తొట్టిల్లా తిరిగి లేస్తాడు, కరెక్టే. యవనులు తూలు తొట్టిల్తారు, కరెక్టే. కానీ ఈ పనులు చేయువాడు ఎప్పుడునూ తొట్టిల్లరు. అంటే పడిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ మొత్తం 8 ఉన్నాయి. 8 వాటిల్లో నీకు ఒకటే ఉంది, ఏంటి? విశ్వాసము. ఎన్ని లేవు? 7 లేవు. There are 7 things missing in your life. చాలామంది అంటారు, యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ మాకు అర్థం కావట్లేదు, మేమేం బ్లెస్ అవ్వట్లేదు, మాకేం రావట్లే. నీ విశ్వాసానికి ఇంకా 7 జతపరచాలని చెప్పండి. యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, దట్, దిస్, గ్లోరీ. యాడ్, కీప్ యాడింగ్. ఇట్స్ అ లైఫ్ టైమ్ స్టఫ్. ఇవన్నీ చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎంతమందికి ఇలా ఉండాలని ఉంది? యాడ్. సో ఫెయిత్ ఈజ్ నాట్ జినఫ్. పక్కన చెప్పండి, విశ్వాసం అసలు సరిపోదు అనమాట ఈ లెక్కనని చెప్పండి. ఫెయిత్ అలోన్ ఈజ్ నాట్ జినఫ్, బట్ ఫెయిత్ ఈజ్ ద బిగినింగ్. అందరూ చెప్పండి, విశ్వాసం ఆరంభం మాత్రమే అనండి. భయభక్తులు ఆరంభం మాత్రమే అనండి. ద ఫియర్ ఆఫ్ గాడ్. అందుకే ఎవరైనా ప్రైజ్ హల్లెలూయా అంటే నమ్మొద్దు, 7 ఉన్నాయో లేదో చూడాలన్నమాట. అందుకనే టేక్ సమ్ టైమ్ అండ్ స్టడీ దట్ పర్సన్. ఎవ్రీ వన్ విల్ కమ్అట్ బై టైం. ఎవరైనా బతుకు బయటపడాలంటే టైం స్పెండ్ చేయి. ఒక సంవత్సరంలో మొత్తం తెలిసిపోయింది నీకు. స్పెండ్ టైం. ఇఫ్ యూ ల్యాక్ ది 7 థింగ్స్ యూ ఫాల్. అన్ఫ్రూట్ఫుల్నెస్. చూడండి ఒకసారి, గో టు దిస్ వర్స్. 8వ వచనం చదవండి. 8 ఇదే అధ్యాయం 8. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో. ఏ జ్ఞానము? అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను, ఇంకోటి చదవండి, నిష్ఫలులైనను. కొంతమంది ఫలించలేరు, ఐశ్వర్యంలో ఫలించరు, ఎందుకో తెలియదు. దే వోంట్ ప్రాస్పర్. కొంతమంది పరిశుద్ధతలో ఫలించరు, కొంతమంది వరాల్లో ఫలించరు, కొంతమంది వాక్యంలో ఫలించరు,
కొంతమంది గుణములో ఫలించరు, కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ వీక్నెస్. అది బాగుంటుంది, కోపం ఎక్కువ, ఇది బాగుంటుంది, ఇది ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ, ఇది ఎక్కువ. యాడ్ టు యువర్ లైఫ్, యాడ్ virtue, knowledge, wisdom, keep adding. ఎందుకు ఫైనాన్సెస్లో ఇలాగుంది? ఎస్, నీకు దేవుడు అంటే చాలా ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం, కానీ యూ డోంట్ గివ్ టు గాడ్. నువ్వు దేవునికి ఇవ్వవు. నువ్వు ఇస్తావు దేవునికి, కానీ దేవునికి ఏది ఇవ్వాలా? మొదటిది ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా? జీతం అందిన తర్వాత ఇవ్వాలా, జీతం అందిన నెక్స్ట్ జీతం వచ్చే ముందు ఇవ్వాలా? మొదటి ఫలం ఇవ్వాలా? యు ఆర్ గివింగ్ టు గాడ్, బట్ యు నీడ్ టు గివ్ ద ఫస్ట్ ఫ్రూట్. దట్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఐ టోల్డ్ యూ. నిష్ఫలులు, వై యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ హోలీనెస్? ఎంతమంది పరిశుద్ధతలో ఫలించాలనుకుంటున్నారు? ఎస్. ఎంతమంది ఐశ్వర్యంలో ఫలించాలనుకుంటున్నారు? ఎస్. గాడ్ వాంట్స్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. వై? కొంతమంది అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. వై? ఫోకస్ అనండి. చాలామందికి వై ఈ బలహీనత ఎందుకు పోదు, ఎందుకు పోవట్లేదు? నువ్వు కేంద్రీకరించట్లేదు. యు ఆర్ నాట్ టార్గెటింగ్ దట్ ఫోకస్. వై దట్ వీక్నెస్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్? వై దట్ సిక్నెస్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్? ఫోకస్ ఆన్ ఇట్. గాడ్ విల్ టెల్ యూ. నన్ను అడుగుము, రహస్యమైన గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తానంట. అలా డాక్టర్కి తెలియదు, నీ బంధువులకు తెలియదు, ఎవరికి తెలియదు. నేను బయలుపరుస్తా. అది ఎందుకు వచ్చిందో ఆ ప్రాబ్లము నేను బయలుపరుస్తా. ఫోకస్ అండ్ గాడ్ విల్ టెల్ యూ ద రూట్. అండ్ యూ డీల్ ద రూట్, ద ఫ్రూట్ విల్ బి రైట్. ఎందుకు ఈ ఫలం ఎలాగొచ్చింది అంటే దేవుడు వేరులో చూపిస్తాడు సమస్య. ఆ సమస్యను పరిష్కరిస్తే ఆ పండు చక్కగా పండుతుంది. ఫోకస్, కేంద్రీకరణ అనండి. ఎందుకు ప్రభు ఈ సమస్య, దాని గురించి ప్రార్థించి అడుగు, దేవుడు బయలుపరుస్తాడు. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ టు నో వై ద ప్రాబ్లమ్ ఈస్. ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్ ఇట్, యూ పాస్ ఇట్ ఆన్ టు యువర్ చిల్డ్రన్. నీవు జయించకపోతే ఆ బలహీనత విశ్వాసి అయినా ఎవరికి వెళ్తుందో తెలుసా? నీ పిల్లలకి వెళ్తుంది. నీవు విశ్వాసి అయినా ఎవరైనా, ఇదేం బ్రదరు, మనం ఇప్పుడు యేసు నమ్ముకున్నాం కదా, ఫుల్ ఆఫ్ గాడ్, ఫుల్ పవర్ఫుల్ కదా, కానీ జయించే ఆత్మ నీకు ఇచ్చాడా లేదా? నువ్వు ప్రార్థించకుండా ఏం చేయకుండా పొద్దున్న లేచి కాఫీ దాకా ఇష్టం వచ్చినట్టు బతికేస్తా ఉంటే యేసు శక్తి పనిచేస్తుందా? యేసు ప్రభు వారే రక్తము కారునంతగా పాపాన్ని ఏం చేశారంట? ఎదిరించారంట. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నువ్వు చోగ్గళ్ళ తిరుగుతూ ఉంటే ఆయన పవర్ పనిచేస్తుందా? నో, ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడు అందరూ అంటారు, బ్రదర్ మా ఆవిడకి దయ్యాలు ఎందుకు పట్టాయి బ్రదరు, జీసస్ చాలా పవర్ఫుల్ కదా, నువ్వు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తావు? అప్పుడప్పుడు చేసుకుంటాం. మరి అదే మీ ఆవిడ ఎంతసేపు చేసుకుంటుంది? అప్పుడప్పుడు. మరి యేసు పవర్ఫుల్లే, జీసస్ క్రైస్ట్ పవర్ఫుల్లే, కానీ ఆయన ప్రార్థన ఎందుకు చేసుకున్నాడు? ప్రేయర్ రిలీజెస్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎందుకు ఆ పితరుల శాపం నీలోంచి పోలేదు? వై? చూద్దాం, లెట్స్ గో. అబ్రహాము పిరికోడు, అవునా కదా? అబ్రహాము కొంచెము విశ్వాసి అయిన అబ్రహాములో భయం ఉందా లేదా? ఎంతమందిలో విశ్వాసి అయిన యేసు ప్రభు చాలా పవర్ఫుల్ అయిన ఎంతమందికి భయం ఉంది? చేతులు పైకెత్తండి. ఎవ్రీబడి ఈజ్ ఫియరింగ్. మరి యేసు ప్రభు భయం లేదు కదా, నీకెందుకుంది భయం? వై? అబ్రహాము విశ్వాసి అయినా ఏముంది అబ్రహాములో? పిరికితనము. అబ్రహాం హ్యాడ్ ఫియర్. సరే, అబ్రహాం ఏం చేస్తాడు? 75వ ఏట ఒక రాజు వచ్చి అబీమెలెకు వచ్చి, అమ్మో ఈ రాజు నా భార్యను తీసుకెళ్ళిపోయి నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భార్యను ఏం చెప్తాడు? చెల్లి అని చెప్తాడు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా బ్లెస్ చేస్తాను, నిన్ను శపించువాడిని శపిస్తాను, ఆశీర్వదిస్తాను, భయపడద్దు అని దేవుడు చెప్పాడా లేదా? దాని మీద ధ్యానిస్తే భయం ఉంటుందా ఉండదా? ఉండదు. కానీ దాన్ని ధ్యానించాడా? ధ్యానిస్తున్నాడు, కానీ ఏది అధిగమించింది? భయం అధిగమించింది. దేవుడు అన్నాడు నేను నిన్ను కాపాడుతాను, గాడ్ సెడ్. బట్ అబ్రహాం డిడ్ంట్ బిలీవ్ దాట్. విశ్వాసే నడుస్తున్నాడు. మొదటిసారి భయపడ్డాడు. తర్వాత మళ్ళా చూస్తే కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకో రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సారమ్మకేమో దగ్గర దగ్గర 87, 88, 90 అవుతాయి. 90. అబ్రహాంకేమో 100. ఆయన భయపడతాడు. భయపడితే మళ్ళా అదే పని చేస్తాడు. అవునా కదా? చూద్దాం. ఐ హ్యావ్ టు షో యూ దిస్ ఎగ్జాంపుల్. వై అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. జెనసిస్, ఆది కాండానికి వెళ్దాం. ముందులో ఇక్కడ ఒక అధ్యాయం చూపిస్తాను మీకు, ఎక్కడ అబ్రహాము మొదట భయపడ్డాడో చూద్దాం. ఆది కాండము 12 జస్ట్ రాసుకోండి, చదువు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలిగినట్లును. చూడండి, ఇక్కడ మొదటగా అబ్రహాం ఇక్కడ భయపడతాడు. ఏ అధ్యాయం ఇది? 12వ అధ్యాయం. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75. సరే, ఇప్పుడు 20వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ వచనం చూద్దాం. అంటే ఎన్ని అధ్యాయాలు? 8 అధ్యాయాలు. ఒక 25 ఏళ్ళ తర్వాత చదవండి.
అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట ఈ చేర్చుకొనెను. విశ్వాస యాత్రలో భయాన్ని జయించలేదు అబ్రహాము? జయించలే. లాస్ట్లో జయించాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. లాస్ట్లో అన్నింటినీ జయించేశాడు. ఇస్సాకు గురించి చూద్దాం. లెట్స్ గో టు ఐజాక్ నౌ. 26వ అధ్యాయము 6-7 వచనాలు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి, ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు, ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇస్సాకి భయము? సో వాట్ యు డోంట్ ఓవర్టేక్ will overtake your children. If you don't overcome that weakness, you pass it on to your generation. అదే అబ్రహాం గనక దాన్ని కేంద్రీకరించి దాని గురించి ప్రార్థించి, అబ్రహాం ఒకటే ఒకటి పట్టుకున్నాడు. ఎవరు కావాలా? కొడుకు. ఎవరు కావాలా? పొద్దున్నే అడుగుతున్నాడు దేవుణ్ణి, బేటా చాహియే, నాకు డబ్బు ఇచ్చావు, డబ్బు కూడా వద్దు నాకు, బేటా. ఒకటే. చూడండి, ఎవరైనా పిల్లలే నమ్మకి డబ్బు కావాలా, పిల్లడు కావాలంటే పిల్లడు దేవుడు ఇస్తాడు. కానీ అబ్రహాము ఈ భయం మీద కేంద్రీకరించి దాన్ని ధ్యానించి ఉంటే, అవునా, అబ్రహాం దాన్ని జయించేవాడా? జయించేవాడు. కానీ జయించగలిగాడా? నో. హీ పాస్ ఇట్ ఆన్ టు ఐసాక్. ఎంతమందికి అర్థమైంది? యాకోబు విషయం చూద్దాం. ఏసావు యాకోబు ఎంతమందికి తెలుసు? ఏసావు యాకోబు. ఏసావు ఏం చేస్తాడు? ఆశీర్వాదం పోయిందని యాకోబుని ఏం చేయడానికి ప్రయత్నిస్తాడు? వీక్నెస్. దట్స్ అ వీక్నెస్. Violence deprives understanding. If you have English, write down. These are the things, pearls, diamonds. Violence robs you from understanding. Violence robs understanding. You will understand in future. ఇప్పుడు తెలియపోయినా ఒక 10 ఏళ్ళ తర్వాత నువ్వు తెలుసుకుంటావు, దీన్ని 20 ఏళ్ళ తర్వాత తెలుసుకుంటావు. రాసుకో, రైట్ ఇట్ డౌన్. నీవు కోపచిత్తుడు అయ్యి ఉగ్రుడు అయితే నీకేముండదంట? జ్ఞానం ఉండదంట, తెలివి ఉండదంట. ఏముండదంట? విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు? తెలివి. యూ విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ ఆర్ అన్ యాంగ్రీ అండ్ ఎ వైలెంట్ పర్సన్. అన్ యాంగ్రీ అండ్ ఎ వైలెంట్ పర్సన్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ విజ్డమ్ అన్లెస్ హిస్ వైఫ్ ప్రేస్ ఫర్ హిమ్. చూద్దాం. లెట్స్ గో. ఓబద్యా గ్రంథము చూడండి, 8వ వచనం చదువుదాం. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు. ఆగండి. ఆ దినమందు ఏశావు పర్వతముల్లో ఏముండదంట? వివేచన లేకపోవునట్లు. ఎందుకు? వై? చదవమ్మా. ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేయును. ఆగండి. ఎదోమీయులంటే ఎవరు? ఎస్, ఏశావు సంతానం. ఓకే. ఎందుకని? ఇది ఎవరికైనా గుర్తుందా? ఎందుకని ఆ పేరు వచ్చింది? ఎర్రకూర. గుర్తుందా లేదా? ఎర్రకూర చూసిన ఏసావుని ఏమన్నారు? ఎదోమీయులు. చదివారా లేదా? అప్పుడు గుర్తొచ్చిందా? ఐ ప్రీచ్డ్ యు దిస్ సర్మన్, ఈడోమైట్స్. సో ఏసావు పర్వతములో ఏం తీస్తాడంట దేవుడు? వివేచన తీసేస్తాడంట. మళ్ళీ చదవం 8వ వచనం. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేయును. God is going to take out wisdom and understanding from Edom. ఎందుకు? చూద్దాం. ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? Shall I not in that day, said the Lord, even destroy the wise men of Edom and understanding out of the mount of Esau. ఈసావులోంచి 2 తీసేస్తున్నాడు. ఏంటి? జ్ఞానము, వివేచన. జ్ఞానం అంటే 2 ఉండాలా లేదా? ద ప్రాక్టికల్ వే అండ్ ద థియరిటికల్ వే. అందుకే నువ్వు డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ ఎత్తారా? ఎవరు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఏమడుగుతారు? లేకపోతే ఫ్రెషర్గా తీసుకుంటారు. నేను హై మార్కులు ఉంటే తీసుకోవచ్చు. నేను క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అడుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉందా? థియరీ వచ్చండి డిగ్రీ అయితే ఎక్స్పీరియన్స్ ఉందా? ఓకే. ఎందుకు దేవుడు తీసేస్తున్నాడు జ్ఞానాన్ని ఏసావులోంచి? వై? గాడ్ ఈస్ టేకింగ్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ఈసావు. ఈసావులోంచి 2 తీసేస్తాడు. ఎందుకో తెలుసా? చదవండి కింద 9 and 10.
తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. ఆ. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బ్రింగ్స్ స్లాటర్, ఎ ప్రే టు ద ఎనిమీ. శత్రువు నిన్ను జయించడానికి వివేచన లేకపోవడము వాడికి మంచి అవకాశము. విశ్వాసం ఉన్నా కానీ ఏమి లేకపోవడము, వివేచన లేకపోవడము. ఏసావుకి దేవుని యందు భయభక్తి ఉందా? ఏసావుకి ఎందుకు ఆశీర్వాదాన్ని ఏమనుకున్నాడు? కావాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? హీ వాంట్స్ ద బ్లెస్సింగ్. ఏసావు ఈజ్ అ బిలీవర్. ఏసావు దేవుని నమ్మినోడు, విశ్వాసి. కానీ అతనిలో ఏముంది? చంపే మూర్ఖత్వం ఉంది. ఏముంది? హీఈస్ ఎ మర్డర్ ఇన్సైడ్. హూ మేన్? వైలెంట్ మ్యాన్, యాంగ్రీ మ్యాన్. అందుకే అంటాడు సామెతల్లో, కోపచిత్తునితో సహవాసము. వై? యాంగర్ డిప్రైవ్స్ యూ ఫ్రమ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. చూద్దాం ఎందుకో. ఎందుకంటే పర్వత నివాసులు ఎంతమంది అవుతారంట? ఏసావు యొక్క పర్వత నివాసులు అందరూ అంటే అతనితో పాటు ఉండేవారు అందరూ ఏమవుతారంట? హతులైపోతారంట. డిడ్ యూ సీ దట్? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బ్రింగ్స్ యూ స్లాటర్ ఫ్రమ్ ద ఎనిమీ. చదవండి ఎందుకు. 10 10 నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. ఆగండి, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంతతి. ముందు ఎవరిలో పుట్టింది ఇది? ఏసావు సంతతికి. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ఏసావు నుంచి పుట్టింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు దేవుడు ఇది? మేబీ ఆఫ్టర్ 1000 years, 1000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడేమో, 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడేమో. 2000 years గాడ్ ఇస్ స్టిల్ టాకింగ్ టు ద చిల్డ్రన్. అంటే ఏసావు జయించాడా? ఏసావు తనలో ఉండే మూర్ఖత్వాన్ని, మర్డర్ చేసే బుద్ధిని జయించాడా? పోతే పోనే బ్లెస్సింగ్. నేను దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తాను, నాకు మళ్ళా ఇస్తాడు. నా దేవుడు తిరిగిచ్చేవాడు, నా దేవుడు మంచివాడు, నా దేవుడిని జాగ్రత్తగా మళ్ళీ వెతుకుతాను. రిపెంటెన్స్ ఎతికాడా? ఎతకల. హీ వాంట్ టు కిల్ హిస్ బ్రదర్. దట్ జనరేషన్ కేమ్. ఇదిగో ఇక్కడ వచ్చేసింది. మధ్యలో 2వ దినవృత్తాంతముల్లో, మళ్ళీ మధ్యలో యెహెజ్కేలులో జరుగుతుంది. అవన్నీ ఐ డోంట్ గో బ్యాక్. ఐ స్టడీడ్ దిస్. హౌ ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్, హౌ ఇట్ ఎంటర్స్ ఇన్ టు అదర్. లాస్ట్లో ఏసావు బ్లెస్ అయ్యాడు, కానీ ఈ బుద్ధిని జయించాడా? జయించలే. యూ పాస్ ఇట్ ఆన్ టు జనరేషన్స్. అందుకే అంటాడు ప్రకటనలో, ఎవరిని కూర్చోబెడతాడంట పక్కన? ఎవరిని? 7 అధ్యాయాల్లో 7 సంఘాలతో చెప్తాడు. ఈ విస్తా ఎవరికి ఇస్తాడంట? జయించు అనికి. ఎంతమంది గుర్తుంది? ఇప్పుడు 7 అధ్యాయాల్లో 7 సంఘాలకు చెప్తాడు. ఇచ్చేసి ఏం చేయాలి నువ్వు? జయించాలా. కరెక్ట్. ఆశీర్వాదం పోయింది, కానీ చంపడానికి వెళ్ళిపోతున్నావు. అంటే తమ్ముడిని క్షమించాడా? యాంగర్ డజంట్ రిలీజ్ అన్ఫర్గివ్నెస్. వైలెన్స్ డజంట్ రిలీజ్ అన్ఫర్గివ్నెస్. ఇట్ ఈస్ డేంజరస్. అంటే ఎన్ని విషయాలు ప్రార్థించాలా లేదా? పొద్దున్న లేసి, ప్రభువా నా కోపం తగ్గించాలా, ప్రభువా నా ఈ బుద్ధిని తగ్గించాలా. ఇదిగో ఎంతమంది జయిద్దాం అనుకుంటే దేవుడు జయించే సామర్థ్యం పెట్టాడా లేదా? ఎవరి తల్లిదండ్రుల బలహీనత నీలోకి వచ్చాయో ఈ రోజు నుంచి నీతో అంతమైపోవాలా. ఎంతమంది జయిద్దాం అనుకుంటున్నారు? ఎస్, ఫోకస్ ఆన్ దట్. ఏసావు జయించాడా? అబ్రహాము జయించాడా? నో. విశ్వాసులే దే సక్సెస్ఫుల్ ఇన్ వన్ ఏరియా, వీక్ ఇన్ అదర్ ఏరియా. ఓకే, సామెతలు 9:4. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఆహా, ఏమనంట? అంటే సైతానుడికి తెలుసు అనమాట. నిన్ను పిలిచే ముందు ఆడికి నీ గురించి తెలుసు. పక్కన చెప్పండి, నిన్ను పిలిచే ముందు సైతానుడికి తెలుసు అని చెప్పండి నీ గురించి. ద డెవిల్ నోస్ యూ బిఫోర్ అటాకింగ్ యూ. హీఈస్ నాట్ అ స్టూపిడ్ టు అటాక్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. హీ విల్ అటాక్ ద వన్ హూ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ విజ్డమ్. ఎంతమందికి అర్థం ఉంది నేను చెప్పే మెసేజ్? యూర్ గెటింగ్ నౌ? అండర్స్టాండింగ్. అందుకే అంటాడు ఈసావులోంచి ఏం తీసేశాడంట? అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్. వైలెన్స్. ఇఫ్ సంబడీ లైక్ దట్, ప్రే ఫర్ హిమ్. ప్రార్థన అని పెట్టండి. ప్రతిదీ జయించడానికి దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. ఏంటది? ఏం చేయాలి నాకు తెలియట్లేదు, ఈరోజు బోర్ కొడుతుంది. ప్రార్థన చేసుకోవా? ఎవరు లేరు తిట్టడానికి, తిట్టించుకోవడానికి. వాయ్? నీకు చెప్పనా దేవుడు ఏ ప్రార్థన హానర్ చేస్తాడో? బిజీ టైంలో
నీవు తీసే ఆ గంట ప్రార్థన దేవుడు 100 సంవత్సరాల ప్రార్థనగా అంగీకరిస్తాడు. పిల్లోళ్ళు వచ్చారు, అయినప్పటికీ గంట సేపు గదిలోంచి రాలేదు నువ్వు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. పెళ్లి హడావుడి పెట్టుకుని పొద్దున్న ప్రార్థిస్తే కానీ నువ్వు రాలేదా పెళ్ళికి, అందుకే లేట్గా వచ్చావా? ప్రెషియస్, గాడ్ హానర్స్ ద ప్రెషియస్. ప్రశస్తమైనదానండి. ద ప్రెషియస్ టైమ్ దట్ యు టేక్ ఆఫ్ ఫ్రమ్ యువర్ బిజీ షెడ్యూల్ ఈజ్ వాట్ గాడ్ హానర్స్ ద మోస్ట్. ఈ రోజు నుంచి అందరికీ జ్ఞానముతో పాటు జేసి అన్నంలో తెలివి మనోహరముగా కలునుగాక. ఆహా, ఎంత గట్టిగా ఆమెన్ అంటున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఎస్, దట్స్ వాట్ వీ నీడ్, అండర్స్టాండింగ్ టు రెసిస్ట్ ద డెవిల్. ఓకే, 6:32 సామెతలు 6:32, సామెతల గ్రంథము 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆగండి, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి, అంటే వివేచన, బుద్ధి, ఇంకొకటేంటి తెలివి. అవునా కదా? ఈ 3 వాడుతున్నాడు. అండర్స్టాండింగ్ అంటే తెలుగులో 3 వాడుతున్నాడు. వివేచన, బుద్ధి, తెలివి. ఇంగ్లీష్లోనేమో హీఈస్ యూజింగ్ ఓన్లీ 1 వర్డ్, అండర్స్టాండింగ్. అంటే ఈ వ్యక్తికి విశ్వాసం ఉంది కానీ ఏమి లేదంట, వివేచన లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. He doesn't have understanding. He doesn't know how to practically implement that wisdom that he learned from God. Even though he know what is good and bad. అతనికి తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో అతనికి తెలుసు. అయినప్పటికీ మంచి చెడుని ఎన్నుకోలేని పరిస్థితి, తెలివి లేకపోవడం. He doesn't know how to pray. The only problem you have is lack of prayer and lack of word. ప్రార్థిస్తావు కానీ ఏం ప్రార్థించాలో తెలియదు. అవునా? అందరూ జ్ఞానం గురించి ప్రార్థించారు. ఈ రోజు నుంచి ఎంతమంది ప్రార్థిస్తారు తెలివి కొరకు? ఎస్. ఏది ఇంపార్టెంట్? 2 ఇంపార్టెంట్. యు నీడ్ బోత్. ఎఫ్ఎస్సిలో 2 తీసుకోవాలా. సో ఈ రోజు నుంచి ఒకవేళ మీ పిల్లలు పెద్ద అయిపోయినా సరే, నీవు నీ కొరకు, నీ కొడుకు కొరకు ప్రార్థించుకొని ఆ యొక్క బలహీనతను నీ కొడుకుతో ఆపేస్తావు నువ్వు. ఫోకస్ ఆన్ దట్ వీక్నెస్. డోంట్ పాస్ ఇట్ ఆన్ టు ద జనరేషన్. Focus on it and say, God, I want to stop it, not enter into generations. Don't deprive understanding and wisdom from your generations. Or చదువుకున్నాడు కరెక్టే, డబ్బు ఉంది కరెక్టే. No, understanding is important. లేకపోతే you waste your investment. నువ్వు చదివించిన చదువు, వాడు సంపాదించే డబ్బు, నువ్వు సంపాదించే డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. If you don't train your child in wisdom and understanding, he will die. 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు ఏం కోరువాడు? స్వనాశనము. విశ్వాసం ఉందా ఇతనికి? విశ్వాసం ఉందా? ఉంది. హీ హ్యాస్ ఫెయిత్ బట్ నో ఇంగ్రీడియంట్స్. సామెతలు 11:12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. వావ్. 2 things. Accusing, interceding. రాసుకోండి. If you know English, write down. I am giving you some diamonds today. Accusing, interceding. Accusing, interceding అంటే ఏంటో తెలుసా తెలుగులో? నేరం మోపడం అనండి. యేసుప్రభు వారు మన మధ్య కూర్చొని తండ్రి కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన అనండి. అపవాదేమో వీడు ఈ పని చేశాడు, వీడు ఈ పని చేశాడు, వీడు ఇలా చేశాడు అని చెప్పి ఏం చేస్తుంది అపవాది? వాళ్ళ మీద నిందలేస్తుంది, నేరం మోపుతుంది. యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రభువా, వీడు జయించేటట్లు వీడికి బుద్ధి ఇయ్యి, వీడికి పరిశుద్ధాత్మనియ్యి, వీడికి ప్రార్థించే. చూడు, పేతురుకి ప్రార్థనా బలహీనత ఉంది కాబట్టి పేతురుని ఏమంటాడు? పేతురు, నేను నీ కొరకు ప్రార్థించాను, నీవు పడిపోయిన తర్వాత లేచి మళ్ళా ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలని నేను నీ కొరకు ఏం చేశాను? సైతానుడు ఏం చేశాడు? వీడికి ప్రార్థనా జీవితం లేదు, నేను వీడిని జల్లిస్తా. ఏం చేస్తాడు? జల్లిస్తా, వీడిని ఇబ్బంది పెడతా, నింద వేస్తా. ద డెవిల్ accuses, Jesus intercedes. ఓకే, అపవాది నేరం మోపుతాడు, యేసయ్య ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. నిశ్చయముగా వారి బలహీనతను భరించాడు. He forgave and he interceded. Now ఇక్కడికి వచ్చేయండి. 12 సామెతలు 11:12. విజ్డమ్, అందరూ లోతైన జ్ఞానము అనండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, బట్ యు నీడ్ టు గో ఆన్. ఓకే, తన పొరుగువాన్ని తృణీకరించువాడు ఏంటంట? బుద్ధి లేనివాడు.
అవును తప్పు చేశాడా? ఆడా ఇలాంటోడు, అవునక్క ఆడు ఇలాంటోడా, ఆడు ఇలా పని చేశాడా, ఆడోరు పడిపోను, ఆడినాలికి కట్ అయిపోను, నువ్వు మళ్ళీ పక్కన నాలికి కాదక్క పళ్ళు ఊడిపోవాలా, పళ్ళు ఊడిపోవాలా. ఓకే, తన పొరుగు వాడిని తృణీకరించి వాడు ఏంటంట, వివేకైన వాడు ఏం చేస్తాడంట, ఎక్కి చేస్తుంది బీపీ. అక్క నేను ఇలాగందే, నిన్నే అన్నక్క సిగ్గులేదా, ఏమన్నా అనుకో, నేను నోరిప్ప, నాకు వివేకం వచ్చింది. ఏమొచ్చింది? ఇద్దరు విశ్వాసులే, ఇద్దరికి విశ్వాసం. ఇప్పుడు ఏమొచ్చింది ఒకరికి? ఎందుకంటే ఎప్పుడైతే ఆమె గురించి నీ నోరు పారేసుకుంటావో నీ కడుపులో జీవజలాలు వచ్చేది బదులు ఏమొస్తుంది? పనికి మాలిన మాటలు వచ్చి నీ కడుపులో జీవజలం పాడవకుండా కాపాడుకోవాలా. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలా? ఏ జలం ఉండాలా? జీవజలము. నా యందు విశ్వాసము గలవాడు కడుపులోంచి ఏం ఉబుకుతాయంట? సో లెట్ లైఫ్ ఫ్లో. డోంట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్, స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. వాడు ఎవడో తిట్టాడు, ఎవడో శపించాడు కరెక్టే, కానీ వాడి శాపాల విషయమై నీ నోరు నిన్నే అన్నాడు కరెక్టే, నా మాటలు అన్నాడు కరెక్టే, మౌనంగా ఉండు. గాడ్ ఈజ్ హియరింగ్. పక్కన నుంచి నువ్వు మౌనంగా ఉండి దేవుడు వింటున్నాడు అనండి. లెట్ గాడ్ డీల్ విత్ దట్ పర్సన్. లెట్ గాడ్ డీల్ విత్ దట్ పర్సన్. విజ్డమ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు మెసేజ్ చెప్పింది? యూనో దీస్ ఆర్ పర్ల్స్, దీస్ ఆర్ పర్ల్స్. అందుకే యోబు 28:28 ఒక మాట అంటాడు, చదవం. 28:28. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. భయభక్తులు కలిగి ఉండట వేరు, దుష్టత్వము విడిచిపెట్టుట ఏంటంట? వివేకము. అండర్స్టాండింగ్ ఈజ్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటింగ్. అంటే దేవుడే పరిశుద్ధుడు కాబట్టి నాలో ఉంటున్నాడు కాబట్టి నేను కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ అపరిశుద్ధ పనులు నేను చేయకూడదు అని విడిచిపెట్టుట ఏంటంట? వివేకము. అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. God told me, go to the basics. I will teach you deep things in the basics. God told me, go to the basics. ఎవరైతే ఇది బాగా తెలుసు అక్కడికి వెళ్ళు, వాటిని చదువు, అందులోంచి లోతైన విషయాలు బయలుపరుస్తానని దేవుడు చెప్పాడు. ఎంతమంది లోతైన విషయాలు చూస్తారు ఈరోజు? సింపుల్ థింగ్స్, యు నో దిస్, బట్ ఐ గేవ్ యూ ఎ డీపర్ ఇన్సైట్ ఇన్ దిస్ థింగ్స్. దీని ద్వారా ఏం పుడతాయి తెలుసా? వ్యాధిలేమి అనే దర్శనాలు పుడతాయి. ఈ మెసేజ్ల ద్వారా శత్రువులందరూ పాదాల కిందకు వచ్చే దర్శనం పుడుతుంది. దీస్ మెసేజెస్ ఆర్ విజ్డమ్. 2వ సామెతలు 2, 3, 4, 5 నుంచి చదవండి 6 వరకు. కమ్ ఆన్, రీడింగ్ దట్ క్విక్లీ. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించు. ఆగండి, ఇందులో ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఏమున్నాయి? జ్ఞానము, జ్ఞానానికి చెవు, వివేచనకి ఏం కావాలా? హృదయము. ఏం కావాలా? సరే, ఎలాగొస్తుంది? ఎంతమంది కావాలి వివేచన? ఎవ్రీబడి వాంట్స్, బికాస్ ద వే ఐ ప్రీచ్డ్ యూ, ఎ సర్మన్ గివ్స్ యూ డిజైర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ థర్స్ట్. అందుకే అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట దేవుడి కొరకు. ఎందుకు? దేవుడు దావీదు వాక్యాన్ని ధ్యానిస్తే ఏమొచ్చిందంట దావీదికి? దాహము. ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రియేట్స్ యూ థర్స్ట్ ఫర్ హోలీనెస్, అండర్స్టాండింగ్, విజ్డమ్. ద వర్డ్ క్రియేట్స్ అన్ అట్మాస్ఫియర్, బట్ డోంట్ లివ్ విత్ ద థర్స్ట్. ఆస్క్ అండ్ రిసీవ్ వాటర్ అండ్ బీ బ్లెస్డ్. చదవమ్మా. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించినడలా, తెలివికై మొరపెట్టినడలా. అంటే ఏం చేయాలంట? తెలివి కొరకు, ఈ వివేచన కొరకు ఏం చేయాలంట? యు షుడ్ క్రై. ఇక్కడ ఒక మాట ఉంది తెలుసా? ఇఫ్ యు క్రై ఆఫ్టర్ నాలెడ్జ్ అండ్ లిఫ్టెడ్ అప్ దై వాయిస్ ఫర్ అండర్స్టాండింగ్. అంటే ఈ వివేచన కావాలని ఏం చేయాలంట? గట్టిగా అరవాలంట. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ అట్ ప్రెషర్. యూ నీడ్ టు పుట్ ప్రెషర్ ఆన్ గాడ్. లార్డ్, దిస్ ఈస్ ఇంపార్టెంట్, ఐ నీడ్ ఇట్, ఐ వాంట్ ఇట్. ఈ వాక్యం చెప్పి నీవు గనక దేవునికి మొరపెట్టలేదు అనుకో, ఈ వాక్యం వ్యర్థమైపోతుంది. పక్కన చెప్పి, నువ్వు మొరపెట్టకపోతే ఈ వాక్యం విన్న వాక్యం వ్యర్థమైపోతుందని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ అండ్ ఆస్క్ గాడ్, ద వర్డ్ విచ్ ఐ ప్రీచ్ విల్ బి ఇన్ వెయిన్. యు గెటింగ్ మీ నౌ? రీడ్. చదువు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఎలా ఎతకాలంట? దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల.
సపోజ్ నువ్వు ఎక్కడో చోట 10 లక్షలు పెట్టావు, మర్చిపోయావు, అయ్యా పోనే అంటావా? వెతుకుతావు. దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, సపోజ్ నువ్వు వెళ్తూ చెవురింగ్ పడిపోయింది, ఏం చేస్తావు? పోనేలే అనుకుంటావా? గంట ఎదుగుతూ ఉంటావు, 2 గంటలు దొరికేదాకా ఎదుగుతూ ఉంటావు, ఇంట్లో అందరూ పాకి ఎదుగుతూ ఉంటారు ఇలాగా. చదవమ్మ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. అంటే ఎప్పుడు వస్తుందంట ఈ భయభక్తుల్లోంచి జ్ఞానం? ఎప్పుడు వస్తుందంట? మొర్రపెట్టినప్పుడు. అన్లెస్ యు ఫోకస్ దేర్ ఈజ్ రిడెంప్షన్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు క్రైస్తవులు అనేక విషయాలు జయించలేకపోతున్నారు? ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా. నో ప్రేయర్ లైఫ్ ఆన్ దట్. ప్రేయర్, వాట్ యు ప్రే is what is released from God. Prayer is the passion that you express to God about that necessity, about that weakness. ఆ బలహీనత విషయమే నువ్వు ప్రార్థించకపోతే కష్టం. తప్పు చేసావా? ప్రార్థించు దాని విషయమే. ప్రభు నేను మిస్టేక్ చేశాను, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అగైన్. వాట్ టు డూ లార్డ్? ప్రే అబౌట్ దట్ అండ్ గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. నీవు గ్రహించేదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చదువమ్మా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏమొస్తుందంట? తెలివి, వివేచన. అంటే ఎలా వెతకాలా? మొరపెట్టాలా? అందరూ చెప్పండి. మొరపెట్టాలా? వెతకాలా? దాచబడిన ధనము వెతికినట్టు వెతకాలా? అంటే ఏంటి? ఫోకస్. ఆ టైంలో పని వచ్చింది అనుకో, అమ్మగారు జీతం ఎవరికే ఎతుకుతావు, రింగ్ పడిపోతుంటే నేను ఎతుకుతుంటే. అమ్మగారు ఏ శనక్కాయలు కావాలా? అరే పోరా, నాకు రింగ్ కనపట్టలేదు. ఫోకస్. ఏది ముఖ్యమో దాని మీద ఏం చేస్తావు నువ్వు? కేంద్రీకరిస్తావు. ఈరోజు అందరూ కూడా వివేచన మీద కేంద్రీకరించాలా? Focus on understanding because it's important. You cry, you express your desire and passion to God. God gives you wisdom. God gives you understanding. అందరూ ఇప్పుడు లేచి నిలబడి మొరపెడదాం. కానీ ఎంతమంది జీవితాంతం మొరపెడతారు దీనికోసం? Yes, cry for your children, cry for your grandchildren, cry for church folk today. Come on, ask. Ask God understanding. That's important. Otherwise, you may end up in hell. Ask for your children understanding. Ask for your husband understanding. Ask for people understanding. Lord, నేను విశ్వాసిని. Lord, you gave me wisdom. I need understanding. నాకు తెలివి కావాలయ్యా. ఆ శోధనను జయించే సామర్థ్యము నాకు కావాలా? ఆ బలహీనతను జయించే సామర్థ్యము కావాలా? ఇదిగో పరిశుద్ధిని గురించిన ఆ జ్ఞానమును ఎలాగ అమలు పరుచుకోవాలో నాకు కావాలా? Lord, I need understanding. Lord, I got wisdom, I got knowledge, but I need understanding. I need to advance in my wisdom. నేను ఆ జ్ఞానములో ముందుకెళ్ళాలా? Lord Jesus, I need to resist the devil. Lord, I need the knowledge of the holy. I need the knowledge of the holy. Give me power to pray every day. ప్రతిరోజు నీకు మొరపెట్టే జ్ఞానము నాకు దయచేయి. I want to cry after this wisdom. I am lifting up my voice for this. అవును, నేను నా స్వరాన్ని ఎత్తుతున్నానయ్యా. I am lifting up my voice for this, my Lord. I am lifting up my voice for this. Don't keep quiet today. Lift up your voice. Seek. Focus on it. ఈరోజు అనేక కార్డులు ఇరుకుపోతాయి. ఈరోజు break that yoke today. Break it in Jesus' name. Parents, lift up your hands and pray to Jesus now. I'm going to intercede for the parents, for the children. Parents, pray for your children. Cover them. Ask God to give them understanding. You have the authority. Release understanding to your children. Parents, lift up your voices and say, Lord Jesus, give understanding to my children. నా పిల్లలకు వివేచన దయచేయి ప్రభువా, తెలివిని దయచేయి, ఆ చెడుతనమును జయించే సామర్థ్యాన్ని దయచేయి. పేరెంట్స్ క్రై అవుట్, ఇంటర్సీడ్, ఇంటర్సీడ్, ఇంటర్సీడ్. ఈ ప్రార్థన ప్రతిరోజు చేయాలి తల్లిదండ్రులు. ఎవ్రీ డే పేరెంట్స్ ఆర్ సపోజ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. సో ద లార్డ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఫోకస్ ఆన్ దర్ వీక్నెస్ అండ్ ప్రే ఫర్ దర్ వీక్నెస్. ఫోకస్ ఆన్ దర్ వీక్నెస్. ప్రే. నీ పిల్లలకి ఏమేముంది? నా పిల్లోడు సరిగ్గా చదవట్లేదు, నా పిల్లోడు తాగుబోతోడు అయిపోయాడు, తిరుగుబోతోడు అయిపోయాడు, నా కూతురు సరిగ్గా లేదు, వాడి జీవితం సరిగ్గా లేదు. అడుగు. జ్ఞానం, విశ్వాసం ఉంది కానీ వివేచన లేదు నీ కూతురికి, వివేచన లేదు నీ కొడుక్కి. ప్రభువా, నా బిడ్డలకు వివేచన దయచేయి, నా బిడ్డలకు తెలివి దయచేయి, నా బిడ్డలకు మనోహరమైనటువంటి తెలివి కావాలా, వివేచన కావాలా. పేరెంట్స్ క్రై టు గాడ్. పేరెంట్స్ క్రై టు గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ టుడే. దిస్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ప్రేయర్ విల్ చేంజ్ యువర్ లైఫ్. Yokes are being broken. Generational curses broken. Bondages broken. Yes, Lord. Break it, my Lord. 11, 12, 13 and 120. Lift up your hands now and pray for yourself. All young people, pray for yourself. Young people, pray. Lift up your hands. Prabhu, నాకు కావాలా.
ఇప్పుడు ఎవ్రీబడి ఆస్క్ ఫర్ యువర్ సెల్ఫ్. నాకు కావాలా మనోహరముగా తెలివి, ఐ నీడ్ నాలెడ్జ్, ఐ నీడ్ విజ్డమ్. రెండూ కావాలా? లార్డ్ ఐ నీడ్ ఇట్ నౌ. Cry out, lift up your voice, Lord Jesus. We all cry out for knowledge and wisdom. We all cry out, Lord, the practicality of knowledge and wisdom. అయ్యా, ఈరోజు సంఘం అంతటికి మేము మొరపెడుతున్నాం, మాకు జ్ఞానముతో పాటు వివేచన కావాలయ్యా, వివేచన కావాలా. విశ్వాసముతో పాటు మాకు దయ, మంచి హృదయము, ఆశా నిగ్రహము, అవును అన్నీ కావాలా. విశ్వాసం ఒకటి సరిపోదు. So that you will be fruitful and never fall in your life. We need this, Lord. Thank you for your grace. Thank you for your grace today. The grace. Thank you for your grace today. Thank you for your grace. నజరేయుడైన యేసు నామమున మొరపెడుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు ఈ ప్రార్థన చేయకుండా నీ గడప దాటుద్దని చెప్పండి పక్కోళ్ళకి. దిస్ ఇస్ ద కీ. చూడండి, ఇంత 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 పెద్ద సూర్యుడున్న కాగితాన్ని కాల్చగలమా? కాల్చలేం. అదే ఒక భూతద్దం పెట్టి, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? కాగితం మీద భూతద్దం పెట్టి ఇలాగా 2 నిమిషాలు పెడితే ఏమైతే తెలుసా? కాగితము కాలిపోయేది. ఇంత గొప్ప దేవుడు ఉన్నా నీవు ప్రత్యేకించి దాని విషయం ప్రార్థించక ఆ బంధకాన్ని నీవు విడగొట్టలేకపోతున్నావు, ఆ శాపాన్ని విడగొట్టలేకపోతున్నావు. ఈవెన్ దో యూ హ్యావ్ సచ్ ఎ బిగ్ గాడ్, యూ డోంట్ హ్యావ్ ఫోకస్. యూ కుడ్ నాట్ బ్రేక్ ద యోక్, బ్రేక్ దట్ కర్స్, బ్రేక్ దట్ సిక్నెస్. ఎప్పుడైతే నువ్వు కేంద్రీకరించి మొరపెడతావో నీ పితరుల శాపాలు, నీ బంధకాల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు యు బర్న్ దట్ డెవిల్. హల్లెలూయా. యు బర్న్ దట్ కర్స్. ఫోకస్, కేంద్రీకరణ అనండి. సో ఫోకస్ టుడే అండ్ బర్న్ ద డెవిల్.